ఓకే. ప్రభునందు ప్రేమను దేవుని వారలారా, పరలోకమందున్న పరమ తండ్రి దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ఈరోజు ఒక మంచి విషయాన్ని వాక్యాన్ని అనుసరించి వాక్యానుసారమైన విషయాన్ని మనందరం కూడా మనసు పెట్టి ఆలకించవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ ముందుగానే నా యొక్క మనవి. మరి ఆల్రెడీ ఇంతకుముందు సుమారు ఎన్నో వారాల బట్టి మనం అందరము కూడా వాక్యం యొక్క వైఖరి గురించి మనం వింటున్నాం. అవునా? చెప్పండి, దేని గురించి? వాక్యము యొక్క వైఖరి. వైఖరి అనే పదానికి అర్థం ఏంటో మీకు చెప్పడం జరిగింది. వైఖరి అనే పదానికి అర్థం ఏంటండి అంటే గుణము లేదా లక్షణం. వైఖరి అనే పదానికి రెండవ అర్థం ఏంటండి అంటే తీరు లేదా పద్ధతి. అంటే వాక్యానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, వాక్యానికి కొన్ని రీతులు ఉన్నాయి, వాక్యానికి కొన్ని గుణాలు ఉన్నాయి. అలా కొన్ని వారాల బట్టి మనం ఒకటి తర్వాత ఒకటి పిన్ టు పిన్ స్టెప్ బై స్టెప్ మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. అవునా? గత వారం మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. నేను వాక్యానికి ఒక వైఖరి ఉంది అని చెప్పాను. అంటే వాక్యానికి ఒక గుణం ఉంది. ఏంటి గుణం అంటే నీ వాక్యము నాకు భయం పుట్టిస్తుంది. అంటే వాక్యానికి ఉన్న గుణం ఏంటండి అంటే మనిషికి భయాన్ని పుట్టిస్తుంది, భయాన్ని కలిగిస్తుంది వాక్యం. అలాగే రెండవది భయభక్తులు కూడా నేర్పుతుంది వాక్యం. అంటే వాక్యానికి ఉన్న గుణం ఇది గత వారం చక్కగా మనం విన్నాం. ఇందులోనూ వాక్యము యొక్క వైఖరి అనే ఈ సబ్జెక్ట్లో సబ్ టైటిల్గా ఈరోజు ఒక కొత్త విషయాన్ని మనం విందాం. జాగ్రత్తగా వినండి. కొత్త విషయం ఏంటండి అంటే విలువలేని వాటికి లేదా విలువలేని వారికి విలువిచ్చిన దేవుడు. అందరూ కాస్త నాతో చెప్పండి, ఓకేనా? విలువ లేని వారికి విలువిచ్చిన దేవుడు. విలువను గూర్చి మనం జాగ్రత్తగా వింటున్నాం. ఈరోజు విందాం. ఈరోజు సమాజంలో, సంఘంలో కానివచ్చు, కుటుంబంలో కావచ్చు, ఈ లోకములోనే కావచ్చు, లేదా ఈ డెమోక్రసీ ఈ ప్రజాస్వామ్యంలోనే కావచ్చు, లేదా ఈ సొసైటీలోనే కావచ్చు. ఎవరికి విలువ ఇవ్వరు, ఎవరికి విలువ ఇవ్వటం లేదు అని ఆలోచిస్తే నేను డైరెక్ట్గా మీకు చెప్పే కంటే పరిశుద్ధ గ్రంథాన్ని, ఈ లేఖనాలని మీకు చూపించి కాస్త వివరిస్తే మీకు ఆటోమేటిక్గా స్పష్టంగా మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది అనేది నా యొక్క ఆలోచన. డైరెక్ట్ నేను చెప్పాను అనుకోండి, బాగోదు. అంటే మనిషి ఎవరికి విలువ ఇవ్వటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణ పని, ధనవంతుడికి మాత్రమే విలువ ఇస్తాడు. ధనవంతుడు బీదవాడికి లేదా పేదవాడికి విలువ ఇవ్వడం. ఎందుకు? ఆ వ్యక్తి బీదవాడు లేదా పేదవాడు కనుక. నేను ధనవంతుడను, భాగ్యవంతుడను, భూస్వామిని, ఆస్తులు కలిగిన వాడిని, అంతస్తులు కలిగిన వాడిని, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడిని అనే గర్వముతో విర్రవీగిపోతాడు ధనవంతుడు. అటువంటి ధనవంతులు సగానికి సగం మంది సమాజంలో, ఈ సొసైటీలో పేదవారంటే అలుసు, బీదవారు అంటే చెప్పండి లోకువ కాదా? పొనొద్దు, మనకు లోకం వద్దు, పరిశుద్ధ గ్రంథమే మనకి ముద్దు. ఒక్కసారి లూకా సువార్త 16వ అధ్యాయం ఒక్కసారి చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము చూడండి దయతో. లూకా సువార్త 16వ అధ్యాయము ఒక్కసారి 19 నుండి మనం జాగ్రత్త చదువుదాం. ముందు చదివేద్దాం. చదివిన తర్వాత అప్పుడు పరమ తండ్రి దేవుని మహాకృపను బట్టి
నేను మీకు వివరిస్తాను. మనసు పెట్టి ఆలకించండి. మనసు పెట్టకపోతే మీకు అర్థం అవ్వదు దేవుని వాక్యం. లూకా సువార్త 16వ అధ్యాయం వచ్చిన 19 నుండి. ధనవంతుడు ఒకడు ఉండెను. ఏమండి? ధనవంతుడు, బాగా వినండి. ఎవరండి? గట్టి చెప్పండి. ధనవంతుడు ఒకడు ఉండెను. ఏమండి? ఇది అంటే ఈ ఉపమానములోని ఈ ఉపదేశాన్ని సాక్షాత్తు మన యేసు ప్రభువారే చెప్పుతున్నారు. మీరు మర్చిపోకండి. ఇప్పుడు ఈ ఉపమానాన్ని లేదా ఈ టెక్స్ట్ని లేదా ఈ విషయాన్ని ఏమంటే లేదా ఈ సబ్జెక్టుని ఎవరు చెప్తున్నారు అంటే సాక్షాత్తు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారయ్య అంటే ఆ రోజుల్లో ఉన్న ధనవంతులు, ఆ రోజుల్లో ఉన్న భాగ్యవంతులు, ఆ రోజుల్లో ఉన్న భూస్వాములు ఏమంటే గర్వాంధులుగా మారిపోయి బీదవారన్నా పేదవారన్నా ఎవరైతే పట్టించుకోవటం లేదో, బీదవారిని పేదవారిని ఎవరైతే అలుసుగా లోకువుగా చూస్తున్నారో అటువంటి బ్యాచ్ ఉందే, అటువంటి బృందం ఉంది ఆ రోజు. ఆ బృందములు ఉంటున్న ఈ ధనవంతులు ఉంటున్న మనుష్యులకి యేసయ్య చెప్పుతున్న మాటలు ఇవి. మీకు 2 విషయాలు చెప్పాను. ఎవరు చెప్పుతున్నారు ఈ ఉపమానం అంటే సాక్షాత్తు యేసు ప్రభువే చెప్తున్నారు. ఎవరికి చెప్పుతున్నాడు అంటే గర్వాంధులుగా మారిపోయిన ధనవంతులైన వారికి యేసయ్య చెప్తున్నాడు. ఏంటి ఇది అంటే ఉపమానం. ఈ ఉపమానములు ఏముంది అంటే ప్రపంచానికి కనువిప్పు కలిగే ఉపదేశం ఉంది. ఈ ఉపమానములు ఏముంది అంటే ఏమండి? ఈ ప్రపంచ క్రైస్తవులకు, ప్రపంచ సమాజానికి వారి మనోనేత్రాలు తెరవబడే ఒక అద్భుతమైన ఏమండి ఆత్మ సంబంధమైన పాఠము ఉంది. ఒక లెసన్ ఉంది అందులో. ఏంటి లెసన్ అంటే ముగించేసరికి మీకు మ్యాటర్ ఏంటో అర్థమైపోతుంది. ఏమండి? ఈ సబ్జెక్ట్, ఈ విషయం, ఈ యొక్క వాక్యము లేదా అంశము ముగించేసరికి, ఎండింగ్కి వచ్చేసరికి మీకు మ్యాటర్ ఏంటో అర్థమైపోతుంది, విషయం ఏంటో అర్థమైపోతుంది. ధనవంతుడు అక్కడ ఉన్నాడు అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. బాగుంది. చూడండి, ధనవంతుడు అక్కడ ఉండేను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. వెరీ గుడ్. ఇంకొక వ్యక్తి వచ్చాడు చూడండి. ఉపమానములో ఏమనండి, ఉపమానం యేసు ప్రభువు వారు చెప్పిన ఉపమానములో ఏమండి 2 క్యారెక్టర్స్ కనబడుతున్నాయి మనకి. యేసయ్య చెప్పే ఉపమానములో 2 జీవితాలు కనబడుతున్నాయి. యేసు ప్రభు చెప్పే ఉపమానములో 2 మనుష్యులు మనకి కనబడుతున్నారు. యేసు ప్రభు చెప్పే ఉపమానములో ఏమండి 2 ఉద్దేశాలు మనకు కనబడుతున్నాయి. యేసు ప్రభు చెప్పే ఈ ఉపమానములో ఏమండి ధనవంతుడైన మనుష్యుడు ఉన్నాడు. నెక్స్ట్ బీదవాడు లేదా పేదవాడైన దరిద్రుడైన మనుష్యుడు కూడా ఉన్నాడు. ఈ 2 గురించి యేసయ్య ప్రత్యేక కోణంలో ఒక స్పెసిఫిక్గా, ఒక స్పెషల్గా ఏమండి సమాజానికి యేసయ్య చెప్తున్నాడు. ఒక అద్భుతమైన ప్రీచింగ్, ఒక అద్భుతమైన టీచింగ్ చేస్తున్నాడు యేసయ్య. చూద్దాం. లాజరు, ఆయన పేరేం పేరండి? లాజరు. ధనవంతుడి పేరు చెప్పలేదు నా దేవుడు. బాగా వినండి. అందుకే ఏమండి ధనవంతుడైన వ్యక్తి గురించి ఆయన పేరే చెప్పలేదు. ధనవంతుడు అక్కడ ఉన్నాడు అన్నాడు, అంతేనా ప్రభు? వెరీ గుడ్. ధనవంతుడు ఒకడు ఉన్నాడు, అంతే కథం. కానీ లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. ఆ దరిద్రుడు ఉన్నవాడు కురుపులతో నిండిపోయిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను. ఎవరి బల్ల మీద? ధనవంతుని బల్ల మీద పడుచుండు రొట్టు ముక్కలు తినుచు ఆకలి తీర్చుకునేను. అంతేకాదు కుక్కలు వచ్చి వారి కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయాడు. ఏమండి? దరిద్రుడు చనిపోయాడు. చనిపోయిన ఈ దరిద్రుడిని దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్ము అనగా పరదేశంలోనికి తీసుకెళ్ళిపోయారు. వెళ్ళిపోయాడు. ధనవంతుడు కూడా చనిపోయాడు.
ధనవంతుడు దేహం ఏమైపోయింది? పాతి పెట్టబడింది. ఆ ధనవంతుడు యొక్క ఈ దేహాన్ని కదిలిస్తున్న ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? పాతాళానికి వెళ్ళిపోయింది. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి అప్పుడు ఆ ధనవంతుడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరమునున్న అబ్రహామును అతని రొమ్మున ఉన్న ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి ఈ లాజరు యొక్క వేలి కొనను నీటిలో ముంచి నా నాలుక చల్లార్చుటకు లాజరును పంపమని నేను అగ్నిజ్వాలల్లో యాతన పడుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. ఏమంటే అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకము చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. స్టాప్. ఇద్దరు గురించి ఇప్పుడు వివరిస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. వాక్యాంశం ఏంటండి? మన టాపిక్ ఏంటండి? విలువలేని వారికి లేదా విలువలేని వాటికి విలువిచ్చిన దేవుడు. నోరు లేపితే బాగుంటుందేమని. ఏమండి? విలువలేని వారికి విలువిచ్చిన దేవుడు. ఇప్పుడు ఈ లోకసువార్త ఈ 16వ అధ్యాయం 19 వచనం నుండి 23 వచనం చదువుకున్న ఈ సందర్భంలో, ఈ వచనాల్లో చదువుతున్నప్పుడే అక్కడున్న విషయం ఏంటో మనకు బాగా అర్థమైపోయి ఉండొచ్చు బహుశా. ఒకవేళ ఇన్కేస్ అర్థం అవ్వకపోతే నేను జాగ్రత్త చెప్తాను, వినండి. ఏమండి? యేసయ్య చెప్పే ఉపమానంలో 2 వేరు వేరు వ్యక్తిత్వాలతో కూడుకున్న మనుషులు కనబడుతున్నారు. యేసు ప్రభు చెప్పే ఈ ఉపమానములోని 2 వేరు వేరు జీవిత వృత్తాంతములు కలిగిన మనుషులిద్దరు కనబడుతున్నారు. అందులో ఒకడు ధనవంతుడు, నెక్స్ట్ రెండవది దరిద్రుడైన కటిక బీదవాడైన ఏమండి లాజరు గారు. బాగానండి. ధనవంతుడి గురించి మనం ముందు ఆలోచించేద్దాం. ఏమండి? ధనవంతుడి గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి మీరు. పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభు చెప్పిన ఆ ప్యాసేజ్లో బైబిల్లో ఏమని రాయబడి ఉంది? ధనవంతుడు ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. మరి ధనవంతులకున్న ఏమండి యాటిట్యూడ్ అదే, ధనవంతులకున్న జీవిత విధానము అదే, ధనవంతులకున్న వారి యొక్క వ్యక్తిత్వము అదే. ఏంటి అంటే ప్రతిరోజు బహుగా సుఖపడడం. ఏమండి? ఏ టెన్షన్ లేకుండా బ్రతకడం, ఏ బెంగ లేకుండా బ్రతకడం, ఏమండి ఏ భయం లేకుండా బ్రతకడం. అవునగా చెప్పండి. ఎందుకు? ఆ బ్యాక్గ్రౌండ్ ఏముంది? ధనం, ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతులు. ధనవంతుడి జీవితంలో ఏ టెన్షన్ లేదు, ఏ ఒత్తిడి లేదు, ఏ భారము లేదు, ఏ ఇబ్బంది అయిన మీద లేదు. ఎందుకయ్యా ఇబ్బంది లేదు నీకు? ఎందుకయ్యా నీకు టెన్షన్ లేకుండా బ్రతుకుతున్నావు? ఎందుకు నీకు ఏ బెంగ లేకుండా బ్రతుకుతున్నావు? ఎందుకు నీకు ఏ ఇబ్బంది లేకుండా, ఏ ఒత్తిడి, ఏమంటే ఏ ఒత్తిడి, ఏ ప్రెజర్ లేకుండా నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు అంటే ఆయన ఎవరండి? ఆయన ధనవంతుడు. ధనవంతుడు కనుకనే ఇవేమీ లేకుండా చక్కగా ఆయన బ్రతుకుతున్నాడు. ఏంటి? ఆ బ్రతుకు మామూలు బ్రతుకు కాదు, సుఖవంతమైన జీవితం. ఏ జీవితం అండి? సుఖవంతమైన జీవితం, విలాసవంతమైన జీవితం.
ఏమండి? ఎవరి దగ్గర ఒక 10 రూపాయలు అప్పు తెచ్చుకుందామనే ఆలోచన లేని జీవితం, ఎటువంటి లోటుపాటు లేని జీవితం ఎవరిది? గట్టి చెప్పండి. ధనవంతుడిది. ఇవన్నీ అందులో రాసి ఉన్నాయా? లేవు. ఏమున్నాయి? ప్రతి దినము బహుగా సుఖపడుచుండవాడు అని ఉంది, అంతే, ఇంకేమి లేవు. అయితే ఇప్పుడు ఇవన్నీ మీకు వివరించకపోతే మీకు అర్థమవుతుంది. ఏంటి వివరణ? బెంగ లేనోడు, ఏ భయం లేనోడు, ఏ టెన్షన్ లేనోడు, ఎటువంటి ఒత్తిడి అని మీద లేదే లేదు, ఎటువంటి లోటు లేదు, ఎటువంటి భారమే లేకుండా హాయిగా బ్రతుకుతున్నాడు. ఎవరు చెప్పండి? ధనవంతుడు. ఇప్పుడు రెండో వ్యక్తి ఉన్నాడు. ఎవరు రెండో వ్యక్తి అంటే లాజరు. ఎవరు ఈ లాజరు అంటే బైబిల్ చెప్పింది దరిద్రుడు. ఒక్క మాట ఉంది బైబిల్లో అంతే ఆయన గురించి. అంటే దరిద్రుడు అనే పదం మాత్రమే యేసయ్య చెప్పారు. ఏమని చెప్పారంటే దరిద్రుడైన లాజరు అని యేసుప్రభువు వారు నొక్కి చెప్పారు. దరిద్రుడే కాదు, ఇంకో మాట చెప్పన బోర్డు ఉన్నాయి, ఆయన దిక్కు లేనివాడు. ఎవరు? లాజరు గారు. ధనవంతుడికి దిక్కుంది, ధనవంతుడికి ఆధారం ఉంది. కానీ చెప్పండి, ఈ దరిద్రుడైన లాజరు గారికి మాత్రం దిక్కు లేనివాడు. చాలా పేదవాడు, ముందు వెనక ఎవరు లేనివాడు, ఏ తోడు లేనివాడు, ఎవరి అండ చెప్పండి లేనివాడు, ఇల్లు లేనివాడు, వాకిలు లేనివాడు, అందము లేనివాడు, జ్ఞానము లేనివాడు, చదువు లేనివాడు, అంతస్తు లేనివాడు, చెప్పండి పేరు ప్రఖ్యాతి చెప్పండి లేనివాడు. ఎవరు? లాజరు. నోరు లేపాలి. ఎవరు? లాజరు. కానీ ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, లాజరు గారికి ఏమండి ఎవరి ఆదరణ కూడా లేదు. తేడా ఉందా లేదా? తేడా ఉందా? ధనవంతుడికి లాజరు తేడా లేదా? ఉంది, తేడా ఉంది. ఆయన ధనవంతుడు, ఈయన దరిద్రుడు. ఆయన భూస్వామి, ఈయన బీదవాడు. ఆయన పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, ఈయన పేరు లేనివాడు, పేదవాడు. ఏమండి? అవునా కదా? ఇంకో మాట చెప్పమంటారు? ఇంకా చెప్తాను. శుభ్రత లేనివాడు. ఎవరు? ధనవంతుడా పేదవాడా? పేదవాడు అని చెప్పండి. ఏమంటే శుభ్రత లేనివాడు. శుభ్రత ఎలా ఉంటే చెప్పండి? ఇల్లుంటే శుభ్రత ఉంటుంది, అవునా? ఆధారం ఉంటే శుభ్రత ఉంటుంది, అన్నీ ఉంటే శుభ్రత ఉంటుంది. ఏమీ లేనివాడికి ఎక్కడ ఉంటుందో శుభ్రత? పోనీ మీకు ఆ భాష అర్థం అవ్వలేదేమో. మురికివాడు. ఎందుకు మురికి? ఏమండి? ఇప్పుడు ఎందుకు మురికి? బట్టలు ఉన్నాయా వేసుకోవడానికి? లేవు. పోనీ స్నానం నీరున్నాయా? లేవు. పోనీ నీళ్ళు పెట్టేవారు ఉన్నారా? లేవు. ఇవేమి లేవు కనుక ఏంటి చెప్పండి మురికివాడు, శుభ్రత లేనివాడు, మురికివాడు. ఏమండి? ఇంకా చెప్పమంటారా? వస్త్రహీనుడు, వస్త్రాలు లేనివాడు. ఇంకో మాట చెప్పమంటారా? దుర్వాసన కలిగిన వాడు. ఎప్పుడు స్నానం చేస్తాడు? ఏమండి? మరి రండి, సమాజంలో రండి, పునొద్దు వద్దు, మన విజయనగరం రండి, చూడండి ఆ రైల్వే స్టేషన్ దగ్గర నెక్స్ట్ బస్ కాంప్లెక్స్ దగ్గర చూడండి, చింపురు జుట్టులతో, మాచిపోయిన బట్టలతో, ఏమండి శంకలు చిన్న చిరిగిపోయిన సంచితో జుట్లు పెంచుకుని ఉంటారు. చాలా రండి చూపిస్తుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి జస్ట్ వాళ్ళ పక్కన హ్యాండ్ డిస్టెన్స్ అంతా, ఏమండి అంత దూరం నిలబడి ఉండండి, పోనీ మీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. వారిలో నుండి ఒక దుర్వాసన వస్తుంది. ఏమండి? ఆలోచించండి. అందుకే ఇక్కడున్న పేదవాడు కూడా ఏమండి శుభ్రత లేనివాడు, నెక్స్ట్ మురికివాడు, ఏమండి వస్త్రహీనుడు, దుర్వాసన కలిగిన వాడు. ఇంకో మాట చెప్పమంటారా? కురుపులతో నిండిపోయినవాడు. కురుపులు ఎందుకు వచ్చాయనికి? అంటే పుళ్ళు రావడానికి గల కారణం ఏంటి? జబ్బుందా పోయినానికి? లేదు. పోనీ ఏమైనా రోగం ఉందా? లేదు.
జబ్బు లేదు, రోగము లేదు. మరి శరీరం మీద శిరస్సు నుండి సిరిపాదం వరకు కూడా కురుపులు ఎందుకు వచ్చాయి? ఆయన ఆదరించేవారేరి, ఆయనకి బట్టలు ఇచ్చేవారేరి, ఆయనకి స్నానం చేయించేవారేరి, ఆయన ఆదరించేవారేరి, ఆయనని పిలిచేవారేరి. చెప్పండి ఏమండి? ఈ గ్రూపు ఉంటే, లేదా ఈ బృందాలు ఉంటే, లేదా ఆదరణ కలిగించేవారు ఉంటే ఆయన శరీరం కొంపే కొట్టిది కాదు, దుర్వాసనే వచ్చేది కాదు, ఆయన ఒంటి మీద కురుపులు ఉండేవి కాదు. అంత కఠికమైన పేదరికంలో బ్రతుకుతున్నాడు ఎవరు? ఈ లాజరు. చివరికి మీరు నమ్మండి, నా ప్రభు ఎంత బాగా చెప్పాడు తెలుసా? ధనవంతుడు తినే ఆ రొట్టె ముక్కల కింద పడిపోతే, టేబుల్ కింద, ఈ బల్ల కింద పడిపోయిన ఆ రొట్టె ముక్కలని అక్కడి నుండి దేకురుకుంటూ, పాకురుకుంటూ, బంగురుకుంటూ ఏమండి వచ్చి ఆ ఎంగిలి ముక్కలు తిని బ్రతికేవాడు. బాగా వినండి, సీరియస్ చెప్తున్నాను. ఈయన ఎంగిలి మెతుకులు తినేవి ఏవి చెప్పండి గట్టిగా? కుక్కలే. అంటే లాజరు గారి బ్రతుకు ఎటువంటి బ్రతుకయ్యా అంటే కుక్కల కంటే హీనమైన బ్రతుకు మా అన్న లాజరు గారిది. ధనవంతుడిది రాజరికం, రాజ బ్రతుకు, నాట్యాలతో కూడుకున్న బ్రతుకు, సంతోషంతో కూడుకున్న బ్రతుకు, ఏమండి సుఖవంతమైన బ్రతుకు. కానీ లాజరు గారిది మాత్రం సుఖము లేని బ్రతుకు, కష్టాలు, బాధలు. ఏమండి ప్రతిరోజు ధనవంతుడు ఆ లాజరును చూసి ఇంట్లోకి వినండి వచ్చేవాడు. కానీ ఏమండి లాజరు కనీసం ఒక పూట భోజనమైనా పెట్టాలి అనే ఆ దాతృత్వం లేని మనిషి ఈ ధనవంతుడు. ధనవంతుడు అంటే ధనమే ఉంది తప్ప, వినండి, ధనమే ఉంది తప్ప, ధన దాహమే ఉంది తప్ప ఇతరుల్ని ఆదరించాలి, ప్రేమించాలి అనే మనసు ఈ ధనవంతుడికి సగానికి సగం మందికి ఉండదు. ఎందుకైనా ఎలా చెప్పగలుగుతున్నంత సీరియస్గా అంటే నా ప్రభు చెప్పిన ఉపమానములోని ప్రపంచానికి కనువిప్పు కలిగే ఏమండి ఒక అద్భుతమైన సందేశం ఉంది. ధనవంతులమేమని చెప్పుకోవడానికి తప్ప దరిద్రులను ప్రేమించే మనసు, దరిద్రులను ఆదరించే మనసు, వారిని కాపాడే మనసు, వారిని ప్రేమించే మనసు, వారికి ఆకలి తీర్చే మనసు, వారికి బట్టలు ఇచ్చే మనసు వీళ్ళకి లేదు. రోజు బయటికి వెళ్ళేవాడు. దరిద్రుడు లాజరు ఆ ఇంటి వాకిటి ఉండేవాడు కదా, ఆ ధనవంతుడు ఇంటి వాకిట మెట్ల దగ్గర ఉండేవాడు, రోజు చూసుకునే వెళ్ళేవాడు. కానీ ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజైనా పిలిచి, పలకరించి, ప్రేమించి ఏమండి ఆతిథ్యం పెట్టే రోజులు లేవు ధనవంతుని జీవితంలో. యేసయ్య అంటే యేసుప్రభు వారు ఒక మాట చెప్పారంటే బాగా చెప్తున్నాను మీకు. వర్తమాన భూత భవిష్యత్ కాలాన్ని గురించి నా ప్రభు చెప్తాడు. మీరు నమ్మండి, ఈ ఇద్దరు గురించి నేను చదువుతున్నప్పుడు ఇది ఎక్కడ జరిగింది, ఏ కాలంలో జరిగింది, ఏమండి నిజం చెప్తున్నాను నేను, ఏ కాలంలో జరిగింది, ఎవరి దగ్గర జరిగింది. నా ప్రభు ఈ ధనవంతుడి గురించి, ఈ దరిద్రుడి లాజరు గురించి, పాతాళం గురించి, పరదైసు గురించి, అబ్రహాము గురించి, అబ్రహాము ఎక్కడున్నారో ఆ సాక్ష్యం గురించి ఇంతగా చెప్పాడంటే ఈ ఉపమానం ప్రపంచ క్రైస్తవులకి ఎంత ఆశీర్వాదకరమైతే కానీ, మేలుకరమైతే కానీ, ఉపయోగమైతే కానీ నా ప్రభు చెప్పడం. ఏమండి ధనవంతుడు చాప్టర్ అది, బీదవాడి యొక్క లైఫ్ ఇది. ధనవంతుడు లైఫ్ స్టైల్ సూపర్, అవునా? కానీ ఈ దరిద్రుడైనా, బీదవాడైనా ఈ యొక్క లాజరు లైఫ్ స్టైల్ చెప్పండి కష్టాలతో కూడుకునేది, ఏడుపుతో కూడుకునేది, ఆకలి దప్పులతో కూడుకునేది ఈ లాజరు. అందుకే బాగా రండి, ఇటువంటి లాజరుని ఆ రోజు ఆ కాలంలో సమాజంలో కానీ, సంఘాల్లో కానీ ధనవంతుడైన మనుష్యుడు కూడా
ఈ లాజర్కి ఏమి ఇవ్వలేదు, గట్టి చెప్పండి ఇప్పుడు. ఏమి ఇవ్వలేదు, విలువ ఇవ్వలేదు. ఇది మన టాపిక్ కదా. మరి ఏమలేదండి, ఎందుకురా విలువ ఇవ్వలేదు నువ్వు? ఏమి లేనుడనా? ఏమరయ్యా నువ్వు విలువ ఇవ్వలేదు? ఓకే, నీ ధనం ఉంది, ఉండొచ్చు, నువ్వు రాజువే, ఓకే, రాజు నువ్వు, ఓకే. కానీ నీ ఎదుట ఒక సహోదరుడు ఉన్నాడు, నీ ఎదుట అన్న అయితే అన్న, తమ్ముడైతే తమ్ముడు ఉన్నాడు. ఏమండి, ఒక్క పూట భోజనం పెడితే నీ లక్షలు ఏమైనా తరిగిపోతాయా? చెప్పండి, లేదు కదా. ఆలోచించండి. ఇటువంటి జీవితాలని జీవిస్తున్న ఈ ధనవంతుడు, నెక్స్ట్ దరిద్రుడైన లాజరు గారికి, ఇద్దరికి కూడా ఏమొచ్చింది ఒకే రోజు? చెప్పండి, చావు వచ్చేసింది. అంటే దీన్ని బట్టి రెండో పాట మనకి ఏమర్థమవుతుంది అంటే, ఎంత ధనవంతుడైనా చెప్పాలి, మరణము సంభవించక తప్పదు. ఎంతటి భూస్వామి అయినా, భాగ్యవంతుడైన, ప్రపంచాన్ని కొనగల సామర్థ్యం కలిగిన మనిషి అయినా ఏదో ఒక రోజు చావు తప్పదు. అలాగే ఎంతటి కటిక బీదవాడైనా చెప్పండి, చావు తప్పదు, మరణం అనేది వస్తుంది. కానీ ఇక్కడ అద్భుతమైన ఒక ట్విస్ట్, ఒక అద్భుతం ఏంటండి అంటే, ఒక ఆశ్చర్యం ఏంటండి అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకి. ఏ దరిద్రుడే లాజరునైతే ఏమండి ధనవంతుడు విలువ ఇవ్వలేదో, లోకము విలువ ఇవ్వలేదో, ఆ రోజున సమాజం ఈ లాజరు గారిని చూసి పట్టించుకోలేదో, ప్రక్కన పెట్టేసిందో, విలువ లేకుండా చేసిందో, ఈ విలువ లేని ఈ లాజరు లైఫ్ ఎలా ఉంటుంది తర్వాత, చనిపోయిన తర్వాత? చనిపోకముందు బాగలేదు, కానీ చనిపోయిన తర్వాత అద్భుతమైన ఒక ట్విస్ట్ ఏంటి ప్రతి మనిషి ఆశ్చర్యపడే ఒక వింతైన ఒక మిరాకిల్, ఒక అద్భుతం ఏంటండి అంటే, ధనవంతుడు చచ్చిపోయాడు, వాడి దేహం ఏమైపోయింది? పాతి పెట్టబడింది. బాగుంది. లాజరు చనిపోయాడు. లాజరు చనిపోతే ఎవరు వచ్చారు తెలుసా? ధనవంతుడు. వినండి, ధనవంతుడు చనిపోతే ధనవంతులైన వారు గ్రూప్ బృందాలే వచ్చాయి, ఆ దేహాన్ని తీసుకెళ్ళి పాతి పెట్టేస్తాయి. బాగా వినండి, ఏ పేదవాడినైతే విలువ లేకుండా చూసిందో సమాజం, నీకేమీ లేదు, నీకు ముందు లేదు, నీకు వెనక లేదు అని ఈ మనుష్యులు ఆ వ్యక్తికి విలువ ఎప్పుడైతే ఇవ్వకుండా వీళ్ళు బ్రతికారో, విలువ ఇవ్వలేకుండా వీళ్ళు జీవించారో, విలువ లేని ఈ లాజరు జీవిత వృత్తాంతం చావు తర్వాత వండర్ఫుల్ లైఫ్ అయిపోయిందండి. ఏంటంటారా? ధనవంతుడు చనిపోతే దేవదూతలు ధనవంతుడి దగ్గరికి రాలేదు, కానీ లాజరు దగ్గరికే వచ్చాయంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు దేవదూతలు రావడం ఏంటి? పరిశుద్ధమైన వాతావరణంలో, తమ్ముడు సౌండ్ తగ్గించు. పరిశుద్ధమైన వాతావరణంలో, పరిశుద్ధమైన పరలోక రాజ్యములో ఏమండి దేవదూతలు పరమ తండ్రిని నిత్యము కూడా స్తుతిస్తూ ప్రతిగానాలు చేస్తూ, రెండు రెక్కలతో ముఖం కప్పుకుంటూ, రెండు రెక్కలతో కాలు కప్పుకుంటూ, మరి రెండు రెక్కలతో ఎగురుతున్న ఈ దేవదూతలు, దేవుణ్ణే చూడలేని దేవదూతలు, ఈ దేవుని మహిమనే చూడలేని దేవదూతలు, ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణే స్తుతిస్తున్న ఈ దేవదూతలు చివరికి ఆ పరిశుద్ధ పట్టణాన్ని లేదా పరలోక రాజ్యాన్ని వదిలి ఎవరి దగ్గరికి వచ్చేయండి? ఎవరి దగ్గరికి వచ్చాయి? దేవదూతలు పరలోకాన్ని వీడి, దేవదూతలు పరిశుద్ధమైన వాతావరణాన్ని వదిలి ఎక్కడికి వచ్చేయండి? అలా అనకూడదు మనం. పరిశుద్ధంగా జీవించాడు ఈ పేదవాడు. భౌతికంగా వినండి, భౌతికంగా పేదోడే,
లోకపరంగా పేదవాడే, కానీ ఆత్మీయంగా ఈయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, నిందారహితుడు, దేవుణ్ణి విడవనవాడు, దేవుణ్ణి వదలనవాడు, దేవుణ్ణి స్తుతించినవాడు, దేవుణ్ణి ఆరాధించినవాడు, దేవుణ్ణి వెంబడించినవాడు ఈ ధన వేయక భేదవాడు. అందుకే ఈ పేదవాడు చనిపోగానే నా తండ్రి 2 దేవదూతలని పంపించాయంటే మీరు నమ్మండి, మీరు ఆలోచించండి. ఇప్పుడు విచిత్రం కాదా? ఆశ్చర్యం కాదా? వండర్ కాదా? ఏమండి, మరి ధనవంతుడి దగ్గరికి ఎందుకు పంపించలేదు? ధనము బాగా చెప్తాను, ధనము దేవుని మనస్సుని కరిగించలేదు. ఆస్తులు ఏమండి ఆత్మగుణ దేవుని మనస్సును కదిలించలేవు. పేరు ప్రఖ్యాతులు ఏంటి పరమ తండ్రి అయిన దేవుని మనస్సుని కదిలించలేవు. మరి దేవుని మనస్సు కదలాలి అంటే దేవుని కొరకు బ్రతికి కష్టాలు, బాధలు, ఏడుపులు, నిందలు ఏమండి వీటన్నిటిని, బేదరికాన్ని ఏమండి ఆకలి తప్పులను ఎవరైతే జయించి, ఎదిరించి, సహించి ఏమండి దేవుని కొరకు నిలబడతారో అటువంటి వారి భక్తి నా తండ్రి హృదయాన్ని, దేవుని మనస్సుని కరిగిస్తుందండి. అటువంటి భక్తి జీవితమే దేవునికి ఇష్టం. మరి ధనవంతుడు మరి ఆయనకున్న ధనం బట్టి దేవుణ్ణి మనసు మార్చలేకపోయి పాపం లేదు. బైబిల్ ఏముందంటే ధనమును నమ్ముకున్నవాడు డాష్ పాడైపోతాడు, దేవుని నమ్ముకునేవాడు బాగుపడతాడు. ఏమండి మీకు అర్థమైందా? ధనం మూలం మిదం జగత్ అన్నది లోకం, కానీ బైబిల్ ఏం చెప్పింది? ధనాపేక్ష సమస్తమైన కీడుకి మూలం. ఇప్పుడు ఆ ధనము కోసమే కొట్టులాట్లు, ఇప్పుడు ఆ ధనము కోసమే చెప్పండి యుద్ధాలు, ఇప్పుడు ఆ ధనము కోసమే చెప్పండి పోరాటాలు, ఇప్పుడు ఆ ధనము కోసమే ఏమండి అయ్యో చెప్పండి ఆమె నా చెల్లి, అయ్యో ఆమె నా అన్నయ్య, అయ్యో ఆమె నా బంధువు అని ఇప్పుడు ఈ ఆస్తుపాస్తు దగ్గరికి వచ్చేసరికి ఏంటి ఈ ధనధాన్యాల దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఆ వారసులు కూడా లేదా బ్లడ్ రిలేషన్, ఆ రక్త సంబంధం కూడా ఇప్పుడు గుర్తుకు రావటం లేదు. ఎందుకురా నీకు గుర్తుకు రావట్లేదంటే ధనం. ఎందుకు నీకు గుర్తుకు రావట్లేదంటే ఆస్తి. నాకు కావలసింది ఆస్తి. ఆప్తులు వద్దా నాకు కావలసింది ఏమండి ధనము కంటే విలువైన నీ తల్లి వద్దు, ధనము కంటే విలువైన నీ తండ్రి వద్దా, నాకు ధనమే కావాలి. ధనం మూలం ఇదం జగత్ అంటే ఈ యొక్క జగత్తులో, ఈ ప్రకృతిలో, ఈ ప్రపంచంలో, ఈ లోకంలో నాకు ధనమే మూలం. చెప్పండి, ధనమే మూలం. అమ్మ మూలము కాదు, నాన్న మూలం కాదు, అక్క కాదు, చెల్లి కాదు, తమ్ముడు కాదు, ఎవరు కాదు, ధనమే మూలం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు, పోగు చేసుకోవద్దు, దాచుకోవద్దు. ఏం చెప్పా ప్రభా నువ్వు? వండర్. ఎవరికి అర్థమైంది యేసు బోధ? డబ్బే కావాలి, కానీ ధనము కంటే విలువైన పరలోకం వద్దు, ధనము కంటే విలువైన దేవుని వాక్యం వద్దు, ఇప్పుడు ధనము కంటే విలువైన దేవుని మనస్సు వద్దు. ఇప్పుడు ధనమే మూలం. అందుకే విలువ లేని జీవితాలు ఉన్నాయి ఇప్పుడు. ఏమండి, అందుకే గమనించండి, భార్య అంటే భర్తకు విలువ లేదు. ఇప్పుడు భర్త అంటే భార్యకు విలువ లేదు. ఎందుకమ్మా అంటే చెప్పండి, ఎందుకంటే ఆడికి ధనం లేదయ్యా, ఆడికి ఆస్తిపాస్తులు లేవు, అంతస్తులు లేవు, పేరు ప్రఖ్యాతులు లేవు, జ్ఞానం లేదు, అందము లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, అందుకే మాకు అవసరం లేదు. ధనవంతుడి జీవితం ఒక్కసారి ఆలోచిస్తే నాకు ధనమే చెప్పండి దేవుడు అనుకున్నాడు, ధనమే దైవం అనుకున్నాడు, ధనమే దిక్కు అనుకున్నాడు, ధనమే నాకు స్వర్గం అనుకున్నాడు, ధనమే నాకు పరలోకం అనుకున్నాడు. బ్రతికాడు, చచ్చాడు, భూమి మీద బ్రతికాడు, తర్వాత మరణం అనే పేరుతో చచ్చాడు. కళ్ళు ఇప్పగానే ఆత్మ పాతాళంలోనికి వెళ్ళిపోయి ఏమండి వేదన.
మరి పేదవాడు ప్రభు కోసం బ్రతికాడు, బీదవాడు ఏమండి బైబిల్ పట్టుకున్నాడు, ధర్మశాస్త్రం పట్టుకున్నాడు. ఏ ఆధారం లేని ఈ లాజరు, ఎవరు తోడు లేని ఈ లాజరు ఈ కలుషితమైన లోకములో కొంప కొట్టి జీవితం జీవించే లాజరు దేవుని కోసం బ్రతికాడు, దేవుని కోసమే బ్రతికాడు, దేవుని కోసమే నిలబడ్డాడు. అన్ని కష్టాలు కూడా దేవుని కోసమే ఆయన ఎదిరించాడు. కుక్కలొచ్చి కురుపుల్ని ఆ పుల్లుని కూడా గోగుతున్నప్పుడు లాగుతున్నప్పుడు ఏమంటే ఎంత బాధని ఎంత పెయిన్, ఎంత నొప్పిని ఆయన భరించాడు తెలుసండి. నిజంగా మీకు తెలియాలంటే ఒక్కసారి మీ ఒంటి మీద ఒక 2-3 కురుపులు వస్తున్నప్పుడు కుక్క దగ్గర పెట్టండి, అది లాగుతున్నప్పుడు పీకుతున్నప్పుడు ఆ బాధ ఏంటో చూడండి. డౌట్ అయితే ఏమండి అప్పుడు తెలుస్తుంది. నోటి మాటతో చెప్తే అర్థమవుతుంది ఎవరికి. అది అంటే ప్రాక్టికల్గా చేస్తేనే ఆ పిక్చర్ క్లారిటీగా అర్థమవుతుంది. ఏమండి ఇప్పుడు లాజరు ఆత్మ ఎవరు తీసుకెళ్ళిపోయారండి లాజర్ని? దేవదూతలు. అయ్యా ఏం వెల్కమ్ చెప్పే తెలుసా, లాజర్ ప్లీజ్ కమ్, గోయింగ్ టు ప్యారడైజా. అయ్యా ఇది పేదవాడికే ప్యారడైజ్. సూపర్ అండి. ప్యారడైజ్ అంటే అర్థం తెలుసా? ప్యారడైజ్ అంటే పరదైషు. గోయింగ్ టు హెవెన్ అంటే పరలోకం, గోయింగ్ టు హెల్ అంటే పాతాళం, గోయింగ్ టు ప్యారడైజ్ అంటే పరదైషు. ఎక్కడుంది పరదైషు అంటే భూమి కిందే ఉంది పరదైసు, నెమ్మది పొందే స్థలం. పరదైసుకు మరొక పేరు నెమ్మది పొందే స్థలం. పరదైసుకు మరొక పేరు దేవుని కొరకు బ్రతికిన ఆత్మలు నివసించే చోటు. పేదవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరదైష్కి వెళ్ళాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? పాతాళ కోపంలోనికి, ఆరనగ్ని గుండంలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు బాగా చెప్పండి. ఇప్పుడు లోకములో ఎవరికి విలువ లేదు ఇప్పుడు? గడి చెప్పండి కదా. ఆ పేదవారికి ఎవరిచ్చారు విలువ? దేవుడు. మీకు అర్థమైంది? ఇప్పుడు విలువ లేని వారికి చెప్పండి విలువిచ్చిన దేవుడు. అంటే నాకు దేవుడు విలువ అంటే విలువ ఇవ్వాలంటే, మీకు దేవుడు విలువ ఇవ్వాలి అంటే చెప్పండి మనము కూడా లాజర్లాగే భక్తి చేయాలి, లాజర్లాగే బ్రతకాలి, లాజర్లాగా ఏమండి కష్టాలైన, బాధలైన, శోధనలైన దేవుని కోసం చెప్పండి నిలబడితే నేను చచ్చిపోయినా మీరు చచ్చిపోయినా సీరియస్ చెప్తున్నానండి. దేవుడు చెప్పాడు తన వాక్యంతో, దేవదూతలు వచ్చి నీ ఆత్మను ఎక్కడికి? పరదైష్కి తీసుకెళ్తాయి. అంతకన్నా ఇంకేంటి భాగ్యం అండి? అంతకంటే ఆస్తి ఇంకేంటింది మనకి? అంతకంటే ఆశీర్వాదం మనకి చెప్పండి ఇంకేంటి? లాజరు దేవుణ్ణి నమ్మాడు, ధనవంతుడు దేవుణ్ణి నమ్మలేదు. ధనవంతుడు నేను సంపాదించిన నా ధనమే నాకు దేవుడు అనుకున్నాడు. కానీ లాజరు నాకు వచ్చిన కష్టాలు, నాకు వచ్చిన బాధలే, నేను దేవుడి కూడా బ్రతుకుతాను అని నిలబడ్డాడు. ఏమండి అందుకే విలువ లేని ఈ లాజరుకి నా దేవుడు విలువిచ్చాడు. దేవుడు విలువిచ్చాడని చెప్పడానికి ప్రూఫ్ ఏంటి? దేవుడు విలువిచ్చాడని చెప్పడానికి ఆధారం ఏంటంటే దేవదూతలు 2 వచ్చారు. ఆ 2 దేవదూతలు ఎక్కడ తీసుకెళ్ళారండి? పరదైషుకి తీసుకువెళ్ళిపోయారు. దీన్ని బట్టి మనకు అర్థం ఏంటండి అంటే దేవుని కోసం బ్రతికి చస్తే పరలోకానికి వెళ్ళిపోరండోయ్, పరదైష్కి ముందు వెళ్తారు. ఎందుకు? యేసయ్య ఇంకా రాలేదు కదా. యేసయ్య వచ్చిన తర్వాతే అప్పుడు పరలోకం. నాదా ప్రకటన గ్రంథం, నాదా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చక ఉంటావయ్యా, ఇంకా మాకు పరదేశించుతావా, ఇంకా మాకు పరదేశించుతావా? ఆ పరలోకాన్ని చూపించవా మాకు? ఆ పరలోకములు తండ్రిని చూపించవా మాకు? ఎవరు? క్రీస్తు కోసం బ్రతికి హతసాక్షులైపోయిన ఆత్మలు పరదేశులు ఉండి చేస్తున్న ప్రార్థన. కొంతమంది ఏమంటారు అంటే చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతారు అంటారు. అంత సినిమా లేదు ఇక్కడ. ఎందుకు?
యేసుక్రీస్తులాగా ఎవరైనా బ్రతకగలడా భూమి మీద? నోరు లేపండి గట్టిగా, నోరు లేపండి. యేసు ప్రభులా ఎవరైనా బ్రతకగలడా? నోరు లేపండి. యేసుక్రీస్తు లాంటి పరిశుద్ధత ప్రపంచంలో మీకు కానీ నాకు కానీ ఇంకెవరికి ఉందా? మరి అంత పరిశుద్ధులకే పరిశుద్ధుడైన క్రీస్తు చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళలేదు. చనిపోయిన తర్వాత పరదైష్కి వెళ్ళిపోయాడు. పరదైష్కి వెళ్ళి అప్పుడు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఎక్కడికి? గలిలయకు వెళ్ళాడు. శిష్యులతో 40 రోజులు ఉన్నాడు. అప్పుడు పరలోకానికి ఆరోహణమయ్యాడు. అది బైబిల్. మీకు అర్థమైందా? మరి అంతటి వీరమరణం పొందిన నా ప్రభుకే డైరెక్ట్ పరలోకం లేదు. ఆఫ్టర్ మనం ఎంత అండి? పరదేశ్కి వెళ్ళిపోయాడు మహానుభావుడు. నిజం, బాగా చెప్తాను. చనిపోయాడనా? కలువరిశిలో చనిపోయాడు కదా. చనిపోయిన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? పరదేశ్కి వెళ్ళిపోయింది. ఆ పరదేశ్కి వెళ్ళిపోయిన తర్వాత 3వ దినం లేచాడే. 3వ దినంలోపు మళ్ళీ మహిమ శరీరంతో లేచాడు. మట్టి శరీరం కాదు, మళ్ళీ చెప్తున్నాను మీకు. మట్టి శరీరం కాదు, మహిమ శరీరంతో. అంటే మట్టి శరీరంతో సమాధి చేయబడ్డాడు. 3వ రోజు ఎలా లేచాడంటే మహిమ శరీరంతో లేచాడు. ఇప్పుడు ఆయన ఇలా పట్టుకోలే మరి మన ప్రభుని పట్టుకోవడానికి ఆయన మనకి దొరకడు. ఎందుకు? ఒకప్పుడు దొరికాడు. ఎందుకు? అప్పుడు మట్టి శరీరంలో ఉంది కాడికి 33.5 సంవత్సరాలు. ఇప్పుడు అర్థమైందండి. అంతటి మహానుభావుడు, సృష్టికర్త, లోకరక్షకుడు, ముల్లోకాల చక్రవర్తి, అవునా? పరలోకం ముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయనను స్తుతించేవారు. అంత గొప్ప నామం కలిగిన వాడు, శకపురుషుడు ఉన్న ఆయనకే డైరెక్ట్ పరలోకం లేదు. ఇవ్వలేదు కాదు, లేదు. ముందు న్యాయబద్ధంగా మాదిరి చూపించాలని ముందు పరదేశ్కి వెళ్ళిపోయిన తర్వాత, మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత, గలిలయకి వెళ్ళిన తర్వాత, శిష్యులతో 40 రోజులు ఉండిన తర్వాత, వారికి మళ్ళీ కొన్ని విషయాలు మళ్ళీ వాక్యం నేర్పించిన తర్వాత, అప్పుడు వాళ్ళందరినీ కూడా కొండకు తీసుకువెళ్ళిపోయి అక్కడ చెప్పండి ఆరోహణము అయింది. వాళ్ళు వినండి బాగా ముగిస్తాను. వాళ్ళు చూస్తుండగానే శిష్యులు 11 మంది శిష్యులు చూస్తుండగానే నా యేసయ్య ఆరోహణం అయిపోయాడు. మరి మట్టి శరీరంతో ఎలాగెళ్ళిపోతాడు పైకి? చెప్పండి, ఎలాగాడు మట్టి శరీరంతో? వినండి, మట్టి శరీరము పరలోకానికి వెళ్ళదు, మహిమ శరీరమే పరలోకానికి వెళ్తుంది. ఒకవేళ చనిపోయిన వెంటనే పరలోకానికి వెళ్ళిపోతే మళ్ళీ రెండోసారి మళ్ళీ పరలోకి వెళ్ళడం ఏంటినా? అందుకే కలువరి శిలువ మీద తండ్రి నా ఆత్మను మీకు అప్పగించుకొని చున్నానని చెప్పి తల వంచి అయిపోయాడు. అప్పుడు భూమి కింద ఉన్న అబ్రహాం అనుకున్నామే, అక్కడికి వెళ్ళాడు. ఆత్మలున్న లోకానికి వెళ్ళాడు నా ప్రభు. అప్పుడు 3వ రోజు మరణాన్ని జయించాడు అన్నాం కదా. అప్పుడు అదే ఆత్మ ఎక్కడికి చేశారే ప్రభుని, అక్కడికి వచ్చిన తర్వాత మట్టి శరీరం ఇప్పుడు మహిమ శరీరంగా లేచాడు. అందుకే మరియా నువ్వు నన్ను ముట్టకోనని ప్రభు బోధకుడు వచ్చేస్తున్నామే, నువ్వు నన్ను ఎందుకు? నేను ఇంక నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళలేదు. అది వెళ్దాం పద, గలిలయకి వెళ్దాం పద. నా శిష్యులు చూడాలి, దీవేస్తుంది. ఏంటండి ప్రభు? శిష్యులు చూడగానే పిచ్చికిపోయారు. తోమా చూడగానే పిచ్చికిపోయాడు. నీకు డౌటా? చూసుకో. నా ప్రభువా, నా దేవా ఏడ్చాడు. ఎవరు? తోమా. అదండి ప్రభు. అయితే దేవుడికి ఎవరు ఇష్టం అంటే ధనవంతులు ఇష్టమే, పేదవారు కూడా ఇష్టమే. కానీ బాగానండి, ధనవంతులైన వారిలో గర్విష్ఠులైన దేవుడికి ఇష్టం ఉంటుంది. ధనవంతులైన వారిలో గర్వంగా అతిశయంగా ఉండిన వారని దేవుడికి ఇష్టం ఉండదు. ధనవంతులైన వారిలో దేవుణ్ణి ప్రేమించేవారు కూడా బైబిల్లో ఉన్నారు. ధనవంతులైన వారిలో ఈ యోబు లేడా? చెప్పండి. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ 66 పుస్తకాల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ యోబు లేడా? ఊజు దేశములో బహు ధనవంతుడు. కానీ ఆయన భక్తి మనం చేయలేం, చేత కాదు మనకి. వాళ్ళ పిల్లలు పాపము చేస్తారేమని భయపడి తూర్పు దిక్కున సూర్యుడు ఇంక ఉదయించక మునిపే ఉదయాన లేచిపోయి బలులు అర్పించిన మహాతండ్రి అయినా. అయితే
నేను ధనవంతుడిని, నాకేట అవసరం, బళ్ళు అనిపించడం ఎందుకు, పాపక్షమాపణ కూడా నాకేట అవసరం అనలేదండి. అందుకే రెండింతల ఆశీర్వాదం నా దేవుడు ఆయనకి ఇచ్చడు. ఉంటుంది కారణం, బలమైన కారణం ఉంటుంది. మరి ఒక సేవకుడు కారు మీద తిరుగుతున్నాడంటే అంటే ఆ సేవకుడికి దేవుడు ఉత్తిని కారు ఇచ్చాడు. మీకు అర్థమైంది నా భాష? కారు మీద తిరుగుతున్నాడు అంటే కారుకి ముందు ఆయన శ్రమలు, ఆయన బాధలు, ఆయన ఏడుపులు, ఆయన వేదనలు, ఆయన మీద వచ్చిన నిందలు ఎన్నున్నాయి. ఇవన్నీ దేవుడు లెక్క రాసుకోడా? నోరులేపండి, రాసుకోడరే దేవుడు. మరి అవన్నీ ఉన్నాయి కనుకనే దేవుడు నీకేం కావాలో అది ఇస్తాడో ఏమంటే కనుక విలువలేని ఈ పేదవాడికి, విలువలేని లాజరుకి నా దేవుడు విలువిచ్చే ఉపదేశం చెప్పాడు ప్రపంచ క్రైస్తవ్యానికి. నాయనా క్రైస్తవులారా, మీకు ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, ఏమంటే మాటకారులుగా ఉండొచ్చు, వెరీ గుడ్. కానీ నా కొరకు బ్రతకకపోతే, నన్ను ఆరాధించకపోతే, నన్ను గుర్తించకపోతే, నన్ను వెంబడించకపోతే నాకు మీరు అవసరం లేదు. మీరు ఎంతమందికి అయితే విలువ ఇవ్వలేకుండా బ్రతుకుతున్నారో నేను మీకు విలువ ఇవ్వను. నాకు ఎవరైతే విలువిస్తారో వినండి, వారికి నేను విలువిస్తాను. దట్స్ ఆల్ బైబిల్. ఏమండి కనుక విలువ లేని వారికి విలువిచ్చిన దేవుడు. అర్థమైంది అందరికీ? ప్రార్థన చేసుకుందాం.